అండి ఇప్పుడు వరకు తల్లి ఒక పిల్లాడి ఒక మాధుర్యాన్ని చెప్పుకున్నాము. అలాగే ఒక తల్లిదండ్రుల్ని పూజించే విధానము, అలా పూజించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా తల్లిదండ్రులు చూసుకోవాలో గురువుగారు చెప్తారు. ఆయన నోట్లోనే విందాం. నమస్కారం. మరి మీరు కోరినట్టుగా తల్లిదండ్రుల్ని ఏ విధంగా పూజించాలి, పూజించడం వల్ల కలిగేటటువంటి లాభం ఏంటనేటటువంటి ఒక విషయాన్ని చెప్పమని అడిగారు. దీనికి సంబంధించినటువంటి కథ ఒకటి మహాభారతంలో ఉన్నది. ఆ భారతం నుంచి ఈ కథను తీసుకొని దానికి ఉదాహరణగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కౌశికుడు అనేటటువంటి సద్బ్రాహ్మణుడు, నిరంతర వేదాధ్యయన తత్పరుడు, తపశ్శీలుడు అయినటువంటి మహానుభావుడు ఒక ఆయన వారి గ్రామమునకు కొలది దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని అరుగు మీద వేదాధ్యయనం చేస్తున్నారు. ఇంతవరకు గురువులతో శుశ్రూష చేసి ఎంతో విద్యను సంపాదించిన తర్వాత ఇంకా ఇంకా వేదాధ్యయనం చెయ్యాలనేటటువంటి కుతూహలంతో ఉన్నాడైన ఆ చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక కొంగ తప్పమని రెట్ట వేసింది. అది ఆయన మీద పడింది. ఆయన మహాకోపంతో ఎర్రగా పైకి చూశాడు. టక్కమని మాడిపోయి కిందన పడిపోయింది. అయ్యో, నా కోపం వల్ల ఈ జీవి ప్రాణాలు కోల్పోయింది. నేను ఎంత పాపం చేశాను, చాలా ఘోర తప్పిదమే చేశాను అని బాధపడుతూ అక్కడి నుంచి లేచిపోయి, తర్వాత మధ్యాహ్న కాలం అయ్యింది. అగ్నికి పూజలు పురస్కారాలు అవి చేస్తారు. మధ్యాహ్నం కూడా భగవంతుని ధ్యానించుకొని భిక్షాటనం కోసమని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళాడు ఆయన భిక్షకు. ఒక పుణ్యశ్రీ ఆ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని పిలిచాడు. పిలవగానే ఆవిడ చూసి, అయ్యో స్వాముల వారు ఎవరో వచ్చారని ఆ పాత్ర తీసుకొని ఆ భిక్ష వేద్దామనే ఉద్దేశంతో పాత్ర వెతుకుతుంది. అంతలో వాళ్ళ పతిదేవుడు, ఆవిడ భర్త గారు ఎక్కడి నుంచో బాగా అలసిపోయి నీరసంగా అప్పుడే రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎదురుగా వెళ్ళి తీసుకొని వచ్చి పీఠం మీద కూర్చోబెట్టింది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది. దగ్గరుండి స్నానం చేయించింది. కూర్చోబెట్టి ఆయనకు భోజనం వడ్డించింది. అంతవరకు ఆయన ఆ వాకిట్లోనే నిలబడ్డాడు కౌశికుడు. భోజనం అయిపోయిన తర్వాత శుభ్రంగా ఆ భర్తకు మంచం వేసింది. పరుపు వేసి పడుకున్న తర్వాత కాళ్ళు నొక్కుతుంది. ఆయన నిద్రలోకి అలాగా జారుతున్నాడు. అప్పుడు గుర్తొచ్చాడు ఆయన స్వామి ఈవిడికి, ఆ కౌశిక మహాముని. అమ్మో, చాలా ఇదిగా ఘోరం చేశాను, చాలా ఆయన ఇంకా అక్కడే ఉన్నారని చెప్పేసి భిక్ష పట్టుకొని పరిగెత్తుకొని వచ్చి, స్వామి భిక్ష అన్నాడు. ఏమి ఎంత పొగరా నీకు? నీ మగడంత గొప్పవాడా? మేమంత నీచముగా కనపడుతున్నావా? మా వంటి వారలొస్తే తొందరగా రావాలని తెలియదా అని కొల్లేర్ర చేశాడు. స్వామి, కోపగించుకోకండి, తప్పైపోయింది. నా పతిదేవుడు వచ్చాడు, అప్పుడే రావడం జరిగింది. ఆయన చాలా నీరసంగా ఉండడం వల్ల ఎదురుగా వెళ్ళి, నా పతియే దేవుడు కాబట్టి నా పతివ్రతా ధర్మాన్ని పురస్కరించుకొని ఆయనకి సేవలు చేసిన తర్వాత మీరు నాకు గుర్తొచ్చారు,
మిమ్మల్ని నేను మర్చిపోలేదు స్వామి, భిక్షను స్వీకరించండి అని ప్రాధేయపడింది. ఆ తర్వాత అన్నది, స్వామి మీరు కోపం చేత మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కోపం చాలా అనర్థదాయకమైనటువంటిది. అది దానివల్ల చాలా భయంకరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడే కదా మీరు ఆ చెట్టు దగ్గర నుంచి ఒక కొంగని పైకి చూడగానే మీ కోపానికి వశమై పడిపోయింది. అక్కడి నుంచి మీరు నా దగ్గరకు వచ్చారు. ఈ విషయం నా పతివ్రతా ధర్మం, ఆ మహిమ వలన నాకు ఈ విషయం తెలిసింది అని అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు కౌశికుడు. ధర్మ సూక్ష్మాలు చెప్పండి మాత అని ఆయన అడిగాడు ఆవిడ్ని. సరే, నేను చెప్పేటంతటి దాని నీకు కాదు మహాత్మా, కానీ మీకు ఒక చెప్తాను, గుర్తు చెప్తాను. ఒక ఆయన ఈ పక్కనే ఉన్నటువంటి మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనేటటువంటి ఒక కిరాతుడు ఉన్నాడు, బోయేవాడు. ఆయన దగ్గరికి మీరు వెళ్తే అన్ని ధర్మోపదేశాలు మీకు చేస్తారు, అని ధర్మ సూక్ష్మాలు ఎన్నో మీకు వివరిస్తారు. ఆయన చాలా గొప్పవారు. తల్లిదండ్రుల్ని నిరంతరము పూజించేటటువంటి ఆయన, నిరంతరము ఉపవాసాలు, పూజలు, దీక్షలు చేస్తున్నటువంటి మహాభక్తుడు, సత్యశీలి. కాబట్టి ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పి ఎక్కడ ఆ మిథిలా నగరానికి వెళ్ళి అడగమని చెప్పింది. తిన్నగా కౌశికుడు మిథిలా నగరం వెళ్ళి భోగట్టా చేశాడు. ఎక్కడ ఉంటాడు ఈయన, ధర్మవ్యాధుడు అని ఆయన అని. అదిగో అక్కడ కూర్చొని మాంసం అమ్ముకుంటున్నాడు కదా, అదిగో అతనే ధర్మవ్యాధుడు అని చెప్పారు. ఏంటి ధర్మవ్యాధుడు ఇంత మహాజ్ఞాని మాంసం అమ్ముకుంటున్నాడా? అసలు నేను తప్పుగా చెప్పిందా ఆవిడ? నేను తప్పుగా వచ్చానా అని చెప్పి దగ్గరకు వెళ్ళి కొద్దిగా దూరంలో నిలబడ్డాడు పక్కకి. అక్కడ పరిస్థితి ఏంటంటే జనాలు తెరుపు లేకుండా వరుసగా ఈ మాంసం కొనుక్కోవడానికని జనాలు ఎగబడి మరి ఉన్నారు ఆ దుకాణం దగ్గర. ఇలా అమ్ముతూ అతను అలాగే నిలబడి చూస్తున్నాడు, ధర్మవ్యాధుడు ఇతను అవునా కాదా అని. అలాగా అమ్ముకుంటూ పూర్తి కావచ్చింది. ఒక్కసారి లేచి కౌశిక మహామునిని గ్రహించాడు. గబగబా వచ్చి, మహాత్మా వందనం, కుశలముగా ఉన్నారా? ఇంత గొప్పవారు నా దగ్గరికి వేంచేశారా? ఆ పతివ్రతా శిరోమణి పంపితే మీరు నా దగ్గరికి వచ్చారా అని అన్నాడు. కౌశికుడికి ఏంటంటే అప్పుడు అనుకున్నాడు, మొదటిది అదొక ఆశ్చర్యం అని నేను బాధపడుతుంటుంటే ఇది రెండవ ఆశ్చర్యం ఈయనకి ఎలా తెలిసింది అని. అయిపోయింది, దుకాణం కట్టేశాడు. ఇద్దరూ కూడా రండి స్వామి మా ఇంటికని తీసుకొస్తున్నాడు. వచ్చిన తర్వాత మార్గమధ్యంలో ఎన్నో ధర్మ సూక్ష్మాలు కూడా ధర్మ సందేహాలు అడిగాడు. వస్తూ అన్నాడు, నేను ఒకటి అడుగుదామనుకుంటున్నాను స్వామి. మహాత్మా ధర్మవ్యాధ, మీరు ఎంత ధర్మజ్ఞాని అని ఈ విషయాలన్నీ తెలిసినటువంటి ధర్మజ్ఞాని కదా మీరు, ఈ మాంసం అమ్ముకోవడం అనేది అది జీవహింస కాదా అని అడిగాడు. మహానుభావ, ఇది నా కులవృత్తి. ఇక్కడ మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నవాడు జనక మహారాజు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలు పూర్తిగా ఆచరిస్తాడు. తన కులధర్మాన్ని ఎవడైతే తప్పుతాడో వాడు తన కొడుకైనా సరే దండించడానికి వెనుకాడ్డైనా. అటువంటి మహారాజు గారి దేశంలో ఉండి మేము వర్ణాశ్రమ ధర్మాలు తప్పుతామా? ఇది మా తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి వృత్తి. మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారికి వచ్చిన మా నాన్నగారి వృత్తి నేను స్వీకరించాను. అయినా జీవహింస అని అంటున్నారే, ఇది జీవహింస ఎలా అవుతుంది? వాళ్ళు కొంతమంది ఆ జంతువుల్ని వేటాడి
ఆ చంపినటువంటి జంతువుల్ని నా దగ్గరికి తీసుకొని వస్తే నేను కొంటాను, కొని వాటిల్ని ముక్కలుగా నరికి అమ్ముకుంటాను. ఆ డబ్బుతో నేను జీవిస్తూ ఉంటాను, అంతేగాని నేను జీవహింస అనేది చెయ్యలేదు స్వామి. సరే అని చెప్పి, మరి హింస అహింసకు ఉన్నటువంటి తేడా ఏంటి? ఆ అహింస ధర్మాన్ని గురించి చాలా బోధలు చేశాడు, గ్రహించాడు. తిన్నగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన కూర్చోబెట్టి తల్లిదండ్రులకి తిన్నగా తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళాడు ధర్మరాజుడు. అమ్మా నాన్న బాగున్నారా? ఆయన ఉదయమే వెళ్ళాడు, వాళ్ళు వదిలేసి. బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారు కదా, మరి ఏం ఇబ్బందులు లేవు కదా, అన్నీ సక్రమంగా భుజించారా అని క్షేమ సమాచారాలు అడిగాడు. అడిగిన తర్వాత వాళ్ళు అన్నారు, అన్నా కుమార అన్న కుమారని ఎట్టి సత్పుత్రుండు కలుగా మాకేమిట కడమ చెప్పుమా, నీ చేయు ధర్మల్వ నీకు తోడయ్యడో, నీ చేయు ధర్మము నీకు తోడయ్యడో, పరమాయురర్థ సంపదలు గలుగో, పరమాయురర్థ సంపదలు గలుగో, నీ చరిత్రమున నిఖిల వంశమో పవిత్రితమయ్యే, నీ చరిత్రమున నిఖిల వంశము పవిత్రితమయ్యే, మానుష జన్మ వేళ ధరించితో గాని కుమార, మానుష జన్మ వేళ ధరించితో గాని పరదేవతము నీవో, మానుష జన్మ వేళ ధరించితో గాని తజ్జమరయ్య పరదేవతవేవో సంధియము వలదో, వాంగ్మన కర్మంబుల పితృవాత్సలత్వమో, వాంగ్మన కర్మంబుల పితృవత్సలత్వము ఒక్క రూపుగా చలుపుచునుండయట్టి షడ్గుణాకరు నిన్నెన్ని షడ్గుణాకరు నిన్నెన్ని జామదగ్నిలోకని ఎన్నడగా తెగో, జామదగ్నిలోకని ఎండంగగాదగో ఒరులు కలరే అని అన్నారు వాళ్ళు. అంటే నాన్న, నీలాంటి ఇలాగ తల్లిదండ్రులు ఇలా చూసుకునేటటువంటి మంచి పుత్రుడు మాకుంటే, నీవయ్యుంటే మాకు ఏ లోటు ఉంటుందిరా నాన్న. నీ ఎట్టి సత్పుత్రులు కలుగ మాకేమిట కడమ చెప్పువా, నీ చేయు ధర్మల్వా నీకు తోడయ్యడో, ధర్మో రక్షతి రక్షిత, నీవు చేసే ధర్మమే నిన్ను రక్షిస్తుందిరా నాన్న. నీ చేయు ధర్మం నీకు తోడగో. పెద్దవాళ్ళు ఎలా దీవిస్తారండి, తల్లిదండ్రుల దీవెనలు మనకి ఎలా ఉంటాయో చూడండి. పరమాయురర్థ సంపదలు గలుగో, ఆయు సంపద అర్థము నీ కోరికలన్నీ కూడా పరమాయురద్ధి సంపదలు కనుమో, నీ చరిత్రమున నిఖిల వంశము పవిత్రితమయ్యే. నాన్న, నువ్వు తల్లిదండ్రులు చూసే విధానం, ఈ నీ చరిత్ర వలన మన వంశమే పావనమైపోయింది నాయన. నీ చరిత్రమున నిఖిల వంశము పవిత్రితమయ్యే, మానుష దేహమేళ ధరించితో కానీ, అసలు నువ్వు మనిషి జన్మలా ఎత్తేవో గాని నాయన, పరతథ్యమాదయ పరదేవత వీవో. నిజం తెలుసుకోవాలి అంటే అసలు నీవు దేవతవేంద్రా, పరదేవతవురా నీవు. పరదేవత వీవో సంధియము వలదో, సందేహం లేదు నాన్న, నీవు పరదేవతవురా. అసలు
మానవుడివి కాదురా నాయన. వాంగ్మనఃకార్య ఫలముల పితృవత్సలత్వము, తల్లిదండ్రుల యొక్క ప్రేమ, పితృవత్సలత్వము ఒకరూపుగా చలుపుచునున్న ఎట్టి. వామన కర్మంబుల పితృవత్సలత్వము ఒకరూపుగా చలుపుచునున్న ఎట్టే. సద్గుణాకరుడు, నీవు సకల సద్గుణుడురా నాయన. సకల సద్గుణాకరుడవు నిన్నే. ముందు నీ పేరు చెప్పాలి, తర్వాత జామదగ్నినొకరి రెండంగగాదగు. జమదగ్ని కుమారుడైన పరశురాముని నీ తర్వాతే చెప్పాలి. నీకంటే తక్కువే అయినా నీ తర్వాత పరశురాముని చరిత్ర చెప్పుకోవాలరా నాయన. పితృభక్తిలో పితృవత్సలత్వం ఒక్కరూపుగా జలుపుచునున్న ఎట్టే. నిన్నెన్ని సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్నుని అన్నంగగాదగుగాక ఒరులు గలదే. ఇంకెవరూ లేరు నాయన. అయితే జమదగ్ని కుమారుడైన మరి పరశురాముని గురించి ఒక చిన్న అసలు ఆయనెవరు? ఈయన పరశురాముని కంటే గొప్పవాడని అంటున్నారు కొడుకుని. మరి ఆ పరశురాముడు ఎలాంటి వాడో ఒక మాటలో నేను చెప్తాను. పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి, ఆయన భార్య రేణుకాదేవి. ఒక్కసారి ఈయన తల్లి రేణుకాదేవి నీళ్ళకని వెళ్ళింది. స్నానాంతరం నీరు పూజకని నీరు తేవడానికని వెళ్తే ఆ సరస్సులో గంధర్వులు స్నానం చేస్తున్నారు దేవలోకం నుంచి వచ్చి. అందులో ఒక గంధర్వుని చూసి రేణుకాదేవి మనస్సు కొద్దిగా అనుకోకుండా, ఆవిడ మహాపతివ్రతయే కానీ అనుకోకుండా కొద్దిగా మనస్సు చలించింది. అంతే, ఒక్క క్షణమే. మళ్ళీ ఆ నీళ్ళ కడవ పట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది అమ్మ. అక్కడ అప్పుడే తెలిసిపోయింది, మహా తపస్సాలురు కదా మహానుభావులు జమదగ్ని మహామునికి. అప్పుడే ఆ విషయం తనకి తెలిసిపోయింది. ఆయనకి తెలిసిపోయిన తర్వాత మహా కోపంగా ఉన్నాడు. వస్తుంటే అలాగాగు ఆగలాగా అన్నాడు. అయిపోయింది ఆవిడ. కుమారుడు పరశురాముని కంటే పెద్దవాళ్ళు ఇంకా 4 కుమారులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచారు జమదగ్ని మహర్షి. రాయ్ పెద్దవాడిని పిలిచాడు. రాయ్ అమ్మని నరికేరా అన్నాడు. అమ్మో, నేను తల్లికి అంత అపకారం చేయలేని, ఆ పాపం నాకు వద్దన్నాడు పెద్దవాడు. రెండోవాడు, రాయ్ నరకరా, నువ్వైనా నరకరా అన్నాడు. నా వల్ల కాదన్నాడు. మూడోవాడిని పిలిచాడు, నా వల్ల కాదన్నాడు. 4వ వాడిని పిలిచాడు, నా వల్ల కాదు, నేను ఆ పని చెయ్యలేను నాన్నగారు అన్నాడు. పరశురాముణ్ణి పిలిచాడు, నరకరా మీ అమ్మని అన్నాడు. ఆ గొడ్డలి తీసుకొని ఒకే ఒక్క ఏటికి నరికేశాడు అమ్మని. నరికిన తర్వాత శహబాస్, పితృవాక్య పరిపాలన అంటే నిన్నురా. ఆ రాముడు కూడా పితృవాక్య పరిపాలనుడే. దశరథ రాముడు కూడా ఆ దశరథుడే చెప్పలేదు అరణ్యానికి వెళ్ళమని. ఈ విధంగా కోరికలు కోరింది, ఇచ్చానన్న మాటే చెప్పలేదు. ఆయనకి స్పృహ లేదు. కైక చెప్పింది ఇలా జరిగిందని. నాన్నగారి మాట నేను నిలబెడతానని అడవులు పాలైపోయాడు ఆ రాముడు. ఆయన పితృవాక్య పరిపాలన చేశాడు ఆ రాముడు, దశరథ రాముడు. మరి ఈ రాముడు, ఈయన పరశురాముడు, ఈయన కూడా తండ్రి మాట జవదాటకుండా ఆ పని చేశాడు, చంపడం జరిగింది. ఆ తండ్రి మహాసంతోషంతో జమదగ్ని మహర్షి అన్నాడు, సహవాస్ పుత్ర, నువ్వు నా కొడుకంటే నీకేం కావాలో కోరుకోరా అన్నాడు. నాన్నగారు ముందు మా అమ్మగారిని బతికించండి అన్నాడు. ఎందుకంటే ఈ విషయం పరశురాముడికి ముందే తెలుసు. నాన్నగారి అనుగ్రహం పొందితే ఇక ఏ బాధలు ఉండవు, మరలా మనం మామూలుగానే ఉండవచ్చు, ఆయన మాట నిలబెట్టినట్టుంటుంది అనే ఉద్దేశంతో వెంటనే కోరగానే శభాష్, మా అన్నల మీద కోపం కూడా తగ్గించి శాప విమోచన ఇవ్వండి నాన్నగారు,
ఇది నా కోరిక అంటే సహవాస అలాగేరా నువ్వేం కోరితే నేను అది ఇస్తాను కదా అని మళ్ళీ రేణుకాని బతికించడం జరిగింది అమ్మని. అలాంటి పితృవాక్య పరిపాలకుడైనటువంటి పరశురాముణ్ణి మించిపోయేవరా నాన్నా నువ్వని ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా ఆ ధర్మయాజుడిని అనగానే ఈయనలా చూస్తున్నాడు కౌశికుడు. వాళ్ళకి అలా చూస్తున్నాడు ఏంటిదని. అయిపోయిన తర్వాత లోపలికి తీసుకొచ్చాడు.